డిప్యూటీ కలెక్టర్గా రాచాబత్తుని వెంకట సూర్యనారాయణ సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర మంత్రులు ఎస్ సవిత, నాదెండ్ల మనోహర్ ప్రశంసించారు. పదవి విరమణ చేస్తున్న సూర్యనారాయణను అభినందించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఉద్యోగ విరమణ చేసిన డిప్యూటీ కలెక్టర్ రాచాబత్తుని సూర్యనారాయణ అభినందన సభను పద్మశాలి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముత్తంశెట్టిపాలెంలోని సొసైటీ కళ్యాణ మండపంలో ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యనారాయణ సేవలను గుర్తు చేస్తూ అభినందనలు తెలియజేశారు. విధి నిర్వహణలో సూర్యనారాయణ ఎంతో నిబద్ధతతో వ్యవహరించేవారని తెలిపారు. అనంతరం సూర్యనారాయణ దంపతుల్ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు జొన్నాదుల నరసింహరావు, రాచాబత్తుని బ్రహ్మం, రాచాబత్తుని శ్రీనివాసరావు, జొన్నాదుల మహేష్, దివి హేమంత్ కుమార్, ప్రభాకర్ రావు పాల్గొన్నారు. వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున, సొసైటీ తరఫున ఏ కార్యక్రమం చేసినా కూడా అందరం కలిసికట్టుగా ఒక సమైక్యంగా గర్వపడే విధంగా మనం చేసుకున్నాం. అది నిలబెట్టుకోవాలి. ఆ సందర్భం వచ్చింది. ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్యన సునాన్ గారికి మనం సన్మానం చేయడం, అనుమానం పక్షాన మనం కూడా వచ్చి ఆయన గౌరవించి రిటైర్మెంట్ సందర్భంగా జరుగుతున్న ఫంక్షన్లో కూడా అందరం కలిసికట్టుగా మన ప్రాంత అభివృద్ధి కోసం, మన సొసైటీ అభివృద్ధి కోసం, కమ్యూనిటీలో ఉన్న సమస్యల పైన ఇటువంటి వ్యక్తులు కష్టపడి క్షేత్రస్థాయి నుంచి ఎదిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో తయారవుతున్నారంటే దాని కనుక ఎంతో కృషి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనం బాగా చదువుకుంటే, మన బిడ్డలు బాగా చదివించుకుంటే భవిష్యత్తులో మనకి రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అటువంటి నాయకత్వం చాలా అవసరం. నాయకత్వం అంటే కేవలం రాజకీయ నాయకత్వం అని కాదు. నాయకత్వం అన్నప్పుడు మన లీడర్షిప్ క్వాలిటీస్, స్కిల్స్ అన్నింటిలో మనం ప్రదర్శించాలి. ఈరోజు గతంలో మంత్రిగా ఆనందబాబు గారి దగ్గర ఆయన ఓఎస్డీగా పనిచేశారు, ఇప్పుడు సవిత గారి దగ్గర పనిచేశారంటే ఆయన ఉన్న నాలెడ్జ్ని బట్టి ఎవరైనా సరే మన పేషీలో ఉండాలని మనం అనుకుని ఏ విధంగా ఆహ్వానించుకుంటామో ఆ వ్యక్తుల ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా, మీ అందరికీ ఉపయోగపడే విధంగా మీరు కూడా జాగ్రత్తగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. నేను కోరేది ఏంటంటే, ఖచ్చితంగా ఏదైతే గతంలో నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు, సభాపతిగా ఉన్నప్పుడు మీ అందరి కోరే మేరకు మనం మార్చాం, సాలిపేట పద్మశాలిపేటగా మార్చాం. కానీ కమ్యూనికేషన్ ఇంకా అందరిదని అంటున్నారు. తప్పకుండా నేను వారం 10 రోజుల్లోనే ఆ పొరపాటు ఆ గౌరవం దక్కే విధంగా మీరు కోరుకున్న విధంగా మనం చేసుకుంటూ వెళ్తాం. అదే కాదు, చాలా మంది మన ఒక లిమిటెడ్ మాత్రమే ఉంటారు, శాశ్వతం కాదు. ప్రభుత్వ ఉద్యోగి 30-35 శాశ్వతంగా పనిచేస్తారు. ఈ కొద్ది కాలం అవకాశం వచ్చిన కొద్ది కాలంలో పక్కన ఉన్నటువంటి ఇంటర్నల్ సిబ్బంది అనేవాళ్ళు ఖచ్చితంగా లేకపోతే చాలా చెడు పేరు ప్రతిష్ఠించే ప్రమాదం ఉంది. అటువంటి రాకుండా నాకు అన్ని విధాలుగా ఆ రోజున మంత్రిగా చేతులు కాబట్టి ఎక్కడ కూడా మా శాఖలో ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్ సంవత్సరం దాదాపు ఆ రోజు 25% ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి శాఖలు. మరి మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రధాన భూమి పోషించి ఎటువంటి తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా నా శాఖలో ఏదైనా పొరపాటు జరిగిన భూతాన్ని వెతికినా కూడా దొరకబడి అంత చక్కగా మార్గనిర్దేశం చేసి నాకు ఆ రోజు కోరుకున్నటువంటి పరిస్థితులు నాకు గుర్తున్నాయి. అటువంటి వ్యక్తి చక్కగా ఈరోజు మళ్ళా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఇలా మంత్రిగా ఉన్నటువంటి శ్రీమతి సరితమ్మ గారి దగ్గర బీసీ వెల్ఫేర్ మినిస్టర్. బీసీ వెల్ఫేర్ అంటే ఇలా పార్టీ చెప్పారు. నాకు తెలిసినంత వరకు ఓఎస్డీస్గా పనిచేసిన, పిఎస్సీగా పనిచేసిన, పిఎస్గా పనిచేసిన వీళ్ళకి చాలా ఓర్పు అవసరం. ఒక మంచి ఆఫీసర్గా నెగ్గురావడం అనేది పొలిటికల్గా చాలా అరుదైన సంఘటన. అలాంటి వ్యక్తిత్వాన్ని సంపాదించుకొని అందరి చేత మంచి అనిపించుకొని అందరి మన్ననలు పొందుతూ జీవనాన్ని కొనసాగిస్తూ రిటైర్ అయినా కూడా మళ్ళా ఈనాటి ప్రభుత్వంలో ఓఎస్డీగా కొనసాగుతున్నారంటే అది ఆయనకున్నటువంటి వ్యక్తిత్వం అనేది మనం అందరూ గుర్తుంచుకోవాలి. ప్రయత్నం చెప్పాలంటే
ఇలాంటి వ్యక్తులు సమాజానికి మార్గదర్శకంగా ఉంటారు. మిగతా యంగ్ జనరేషన్ కూడా గమనించాల్సింది ఏంటంటే ఈజ్ పేవింగ్ ఎ వే ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్, వాట్ దే హావ్ టు డూ, వాట్ దే నాట్ టు డూ.